ఇప్పుడు కొన్ని ఎక్స్‌ప్రెస్ అప్డేట్ వార్తలు. భూ హక్కుదారుల ప్రయోజనాలను కాపాడడం కోసం తీసుకొచ్చిన చట్టమే ఏపీ ల్యాండ్ టైటిలింగ్ అని, దీనిపై అవగాహన లేని వారు రాజకీయంగా మరో విధంగా అనుచిత లబ్ధి పొందాలనే ఉద్దేశంతో రాష్ట్రపతి ఆమోదం చేత ప్రవేశపెట్టిన ఈ చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ నాయకులు అడ్వకేట్ నరహరి రెడ్డి స్పష్టం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా ముందు కొత్తపల్లి విజయ్ కుమార్, రాజారెడ్డి తదితరులతో కలిసి నరహరి మాట్లాడుతూ ఈ చట్టంపై ప్రజలు ఎలాంటి అపోహలకు లోను కాకుండా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఎవరి భూములకు భంగం వాటిల్లదని, ఆందోళన అవసరం లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. టైటిలింగ్ యాక్ట్ భూ హక్కు చట్టము ప్రతి భూమి ఓనరుకు కూడా ఈ ఉన్న వాళ్ళ హక్కులను వాళ్లకు సేఫ్ గార్డ్ చేయడం కోసం ఇది కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఆదేశించింది. 2019 సంవత్సరం అన్ని రాష్ట్రాలు కూడా ఆదేశించి మీరందరూ కూడా ఈ చట్టాన్ని పెట్టండి అని చెప్పారు. అలా పెట్టమని చెప్పిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తొందరగా రియాక్ట్ అయ్యి ఏపీ ల్యాండ్ టైటిలింగ్ బిల్ అనే దాన్ని 2019లో అసెంబ్లీలో పెట్టడం జరిగింది. ఈ అసెంబ్లీలో ఆ బిల్లు పైన ఇలా చర్చ జరిగేటప్పుడు ఈరోజు ఉన్న తెలుగుదేశం ఎమ్మెల్యే గారు పయ్యావుల కేశవ్ గారు, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ గారు ఈ బిల్లు గురించి చర్చిస్తూ ఈ బిల్లు గురించి చాలా చక్కగా ఉంది, దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి, దీన్ని తీసుకురావాలంటే రాష్ట్రానికి 2-3 సంవత్సరాల టైం పడుతుంది, దీంట్లో కొన్ని చాలా కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది, కానీ వస్తే మాత్రం ప్రతి భూమి హక్కుదారుడికి ఈ చట్టం చాలా బాగా ఉంటుందని చెప్పడం జరిగింది. ఇది అసెంబ్లీ రికార్డుల్లో కూడా 2019లో అసెంబ్లీలో జరిగింది. ఎవరు వెళ్ళినా ఆ రికార్డు దొరుకుతుంది. 2019లో జరిగింది, ఇలా ఉంది. ఇక్కడ నా దగ్గర వీడియో కూడా ఉంది. జనవరి 1వ తేదీన నీతి ఆయోగ్ కమిటీ అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశాన్ని పురోదశలో గాను అభివృద్ధి పందంలో నడిపించేయాలనే సత్సంకల్పంతో ప్రస్తుతం మన భారత ప్రధానమంత్రి శ్రీ దామోదర్ నరేంద్ర మోడీ గారు ఈ యొక్క చట్టాన్ని భారతదేశ వ్యాపితంగా అమలు చేయాలని సత్సంకల్పించారు. ఈ యొక్క నీతి ఆయోగ్ కమిటీలో ప్రధానమంత్రి గారు ఎక్సెప్షన్ చైర్మన్గా ఉంటారు. వారితో పాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అదేవిధంగా లెఫ్టినెంట్ గవర్నర్లు కూడా ఉంటారు. ఎక్సెప్ట్ పుదుచ్చేరి అండ్ ఢిల్లీ ఆ ఇద్దరు లెఫ్టినెంట్ గవర్నర్లు తప్ప మిగతా అందరూ ఇందులో సభ్యులుగా ఉంటారు. ఈ యొక్క చట్టం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సంబంధపడి గతంలో ఆస్ట్రేలియా దేశంలోనూ అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లోనూ అమలు చేశారు. ఇటువంటి వివాదాల నుండి పలు రకాల యాక్ట్లు, పలు రకాల రిజిస్టర్లు రెవెన్యూలో ఉన్నాయి. 10(1) అంటాడు, 10(2) అంటారు, FB అంటారు, పాస్బుక్ అంటారు. వీటన్నిటిని నివారించాలి ఒకే ఒక పత్రం. ఆ పత్రమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.